ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్'. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనున్నారని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణను ఈ నెల మూడో వారంలో ప్రారంభించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. కర్ణాటక లొకేషన్స్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని టాక్. ఇక విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను పూర్తి చేసుకొని ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు ఎన్టీఆర్. ఈ నెలాఖరులో 'డ్రాగన్' మూవీ కోసం ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తారని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ హిందీలో 'వార్ 2' అనే మూవీ చేస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ డ్రామా 'వార్ 2' చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుంది. పీరియాడికల్ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. సంక్రాంతి పండుగ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుందని సమాచారం అందుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తున్నారని తెలుస్తుంది. కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన సెట్స్ వేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. సాధారణంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల షూటింగ్స్ ఎక్కువగా హైదరాబాద్‌లో జరుగుతాయి. అయితే తారక్ తొలిసారి దర్శకుడి సూచనలకు అనుగుణంగా పొరుగు రాష్ట్రానికి వెళ్లి షూటింగ్‌లో పాల్గొనున్నారు. తారక్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కేజీఎఫ్ 2, సాలార్ చిత్రాలకు అద్భుత మ్యూజిక్ ఇచ్చాడు. కానీ తర్వాత రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎంలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అయితే తాజాగా విడుదలైన మార్కో సినిమాకు మాత్రం రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎం అందించగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సైతం అలాంటి మ్యూజిక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబో మూవీ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా ఏకంగా 300 నుంచి 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం విశేషం. తారక్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్ సక్సెస్‌తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్ అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాను అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత సలార్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ఇప్పుడు మాస్ సెన్సేషన్ ఎన్టీఆర్‌ను తన మార్క్ టేకింగ్‌తో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆల్రెడీ